అయ్య బాబోయ్ పొద్దెక్కిపోయింది. అమ్మగారు తిట్టేస్తారు ఎట్లా బాబా. ఇదేంటిది కలిపేసింది. తోటలోకి నేను వెళ్ళేదేమో. ఇదేంటిది ఇక్కడ ఎవరో కనబడట్లేదు. అమ్మగారండి, అమ్మగారండి, అమ్మగారు. ఇదేంటి ఇక్కడ ఎవరు లేరు. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఎవరో కనబడట్లేదు. భయపడ్డావు కదూ? ఎందుకే అంత భయం? భయం కదేటి అమ్మాయి గారు. తమరు కనిపించపోయేసరికి నా గుండె జారిపోయినంత పని అయినది. సిటీ నుంచి వచ్చి 2 రోజులైంది, ఇప్పుడు వస్తావా? క్షమించండి అమ్మాయి గారు. అమ్మాయి గారు సేత్కేమైంది అమ్మాయి గారు? కాలేజీలో మేమంతా పిక్నిక్ కి వెళ్ళాం. ఆ రోజు మా బస్సు అదుపు తప్పి ఘాట్ రోడ్ లో లోయలో పడిపోయింది. నేను ఒక్కదాన్నే బతికాను. నాతో వచ్చిన మా ఫ్రెండ్స్ అందరూ యాక్సిడెంట్ లో. అమ్మాయి గారు యారకండి అమ్మాయి గారు. అయినా ఏం ప్రాబ్లం లేదు, ప్లాస్టిక్ సర్జరీ చేస్తే మామూలు అయిపోతుంది. నిజంగానా అమ్మాయి గారు? అవునే, ఈ రోజు నా పుట్టినరోజు అని నీకు తెలీదా? ఈ బంగారు బొమ్మ పుట్టినరోజు నేనెలా మర్చిపోతాను అమ్మాయి గారు? అయినా ఎందుకు అమ్మాయి గారు ఈ పేద పిల్ల మీద మీకు ఇంత ప్రేమ? అవునే, నేను ప్రేమిస్తున్నాను. ప్రేమ అనేది బంధం. ఆ బంధమే మన మధ్య అంతరాన్ని తొలగించింది. లేకపోతే నీకు నాకు ఈ స్నేహం ఏంటి చెప్పు? చిన్నప్పటి నుంచి అమ్మ లేకుండా పెరిగాను. ప్రేమ అంటే ఏంటో నాకేం తెలుస్తుందమ్మా. మీరంతా నన్ను సొంత మనిషిలో చూశారు కానీ ఏ రోజు పని మనిషిలో చూడలేదు. నాకు మాత్రం ఎవరున్నారమ్మా? ఉన్న ఒక్క తండ్రి ఆటకని వెళ్ళి తుఫాను బలైపోయాడు. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. కుటుంబం నాడు అంత పని చేయబట్టండమ్మా. ఆ పాపం నాకే తగులుద్ది. రండమ్మా తలంటి స్నానం చేద్దాం. నీ తలంటే నా కళ్ళు మంటే. అమ్మాయి గారు, అమ్మాయి గారు వెళ్ళండి వెళ్ళండి. మీకు తలంటి స్నానం అలా చేయాలో నాకు బాగా తెలుసుగా. వస్తనా వస్తనా. గంగా గంగా, ఏంటమ్మా? ఏమన్నా విశేషాలు చెప్పవే. ఏమన్నాయమ్మా? అంటే ఊర్లో ఏం విశేషాలు లేవా? ఏమన్నాయమ్మా? పెదరాయుడు గారు గారాలు పట్టి ఇందులా ఉండేది, బంద్ అయిపోయింది. అదే కాస్త వయసు పెరిగింది. ఇంటి సంబంధాలు వస్తున్నా కానీ బంధం పడట్లేదన్న బెంగతో వాళ్ళ పెద్దపాలతో లేచిపోయింది. తర్వాత తర్వాత ఏముంటాయమ్మా? చెరుకు తోటకి వెళ్ళి చెరుకు ముక్కలు ఇచ్చుకుని వస్తున్న మంగళి చెరుకు ముక్క అని అడిగాడంటే ఎమ్మెల్యే గారు అబ్బాయి. సరే కదా అని చెరుకు ముక్క చేతికిచ్చేటప్పటికి చేటుకు లాగాడంట. అలాగా? అసలే ముక్కోపోయిన వరాలమ్మా. ఆ చెరుకు ముక్క తీసుకుని ఎక్కడ పడితే అక్కడ కొట్టేసరికి అది తగలని చోటు తగిలిందంట. అమ్మో అన్న కేక తప్ప నీకేమి ఏమలేదంట. అమ్మాయి గారు కళ్ళు మూసుకోండి, నీళ్ళు పోతాను. అమ్మాయి గారు నేను కళ్ళు తెరవనంత వరకు తెరవద్దంతే. అదేంటే కొంచెం కొంచెంగా పోస్తాం? పోసేవి నీళ్ళు కాదమ్మా. అమ్మాయి గారు కళ్ళు తెరవద్దు, తెరిసారో మంటెక్కిపోద్దు. నీ పని స్నానం అయిన తర్వాత చెప్తానులే. అమ్మాయి గారు నీళ్ళు పోతాను, కళ్ళు మూసుకోండి. తాత నీకు విషయం తెలుసా? ఏంట్రా? అదే మన ప్రెసిడెంట్ గారి కూతురికి ఎన్నాళ్ళ నుంచో నయం కానీ ఏదో రోగం ఉంది కదూ, ఇచ్చిన మందుకి తగ్గిపోయింది. ప్రెసిడెంట్ గారు ఎంత సంతోషపడ్డారో. తాత నిన్ను వాళ్ళ ఇంటికి భోజనానికి రమ్మన్నారు. నేనెందుకు లేరా, నువ్వు వెళ్ళిరారా. నువ్వెప్పుడు ఇంతే తాత, ఎవరింటికి రావు. తాత నీ గురించి ఊళ్ళో ఎంత గొప్పగా చెప్పుకుంటారో తెలుసా? మా తాత అంత గొప్పోడు మంచోడు ఎవరూ లేరు. ఏంట్రా కాకా పడుతున్నావు? అదే తాత ఈ నెట్టు కట్టుకల్లో సొక్కేసుకొస్తావని. అలాగే కానీ లేరా, మొన్న పూజారి గారిని కలిసినప్పుడు ఉబ్బసం ఉందన్నారు. ఈ మందు తీసుకెళ్లి ఆయనకి ఇచ్చేయి. ఆ తర్వాత గూట్లో డబ్బులు పెట్టాను, అవి తీసుకుని వెళ్ళు.
అమ్మాయి గారు నిండు పుణ్యములో చందమామలా ఉన్నారమ్మా. ఈ కుందనాల బొమ్మకి ఏ రాకుమంటావాలో. అమ్మాయి గారు మిమ్మల్ని ఒక్క పాల రాకుమారు చూశాడంటే పడిపోవాలంటే. పోవే. తమరు అలా సిగ్గుపడుతూ ఉంటే ఇంకా ముద్దొస్తున్నారమ్మా. చాలు గంగా చాలు. మంచి బట్టలు వేసుకుంటే నువ్వు మాత్రం అందంగా ఉండవా? చూడు, ఒక్క నిమిషంలో నిన్నెలా మారుస్తాను. మూలమ్మా ఇంత ఖరీదైన సీర మీకే బాగుంటది అమ్మాయి గారు. పోసి పిచ్చిదానా, నీకు కూడా బాగుంది. కానీ నాకే ఏదోలా ఉంది అమ్మాయి గారు. దింపు దింపు, నీకు ఇలాగే బాగుంది. అమ్మాయి గారు ఆపవే, ఆపు. నీ కన్నీటి వర్షం నేను తట్టుకోలేను కానీ ఆపు. ఇంతకీ తిరునాలు ఎప్పుడే? తిరునాలంటే గుర్తొచ్చింది. నిన్న ఏటుగట్టు సంబరం ఏదో జరిగిందంట. మా పేటలో వాళ్ళందరూ వెళ్ళారు. అక్కడ ఏదో గొడవ కూడా జరిగిందంట. వివరంగా చెప్పు. గొడవ దేనికంట? అదేనమ్మా, భోగమేళాలు ఉంటాయి కదా, వాళ్ళ ఏటేట సంబరాలకి ఆటలు పాటలను అక్కడికి కోసొచ్చిన వాళ్ళందరూ చేరతారు. ఆట పాట అయిందంట. ఆ తర్వాత అందులో ఒక బాగా తాగేసి వచ్చి గొడవ చేయబోయాడంట. అప్పటికి తాత వచ్చి వాడు బాగా బుద్ధి చెప్పినాడంట. ఎవరే ఈ తాత? ఇక్కడికి చాలా దూరంలో గోదావరి, దాని దగ్గరలో చిన్న లంక, అందులో చాలా కాలం నుండి తాత ఉంటున్నాడు. ఆ తాత చాలా మంచోడు. అందరికి ఆకుపసలు మందులు ఎక్కువ ఉంటాడు. ఎవరి దగ్గర సిల్లి గవ్వ కూడా తీసుకోడు. ఆయనకి ఎవ్వరూ లేరా? ఎవరూ లేరమ్మా. ఎక్కడి నుంచి వచ్చాడో ఎప్పుడు వచ్చాడో ఎవరికి తెలదు. ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళరు. ఆ లంకలో ఒంటరిగా ఉంటాడు. ఏమి నీకు ఆయన తెలుసా? తెలుసమ్మగారు. నన్ను తీసుకెళ్ళవే. ఎక్కడికి? ఆ లంకలోకి. అమ్మో, ఏ అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదం. ఆ లంక చుట్టూ ఊగులుంటాయి. పోటు వచ్చిందంటే చాలా ప్రమాదం. నీకు ఈత కూడా రాదు. అక్కడికి వెళ్ళడానికి అందరూ భయపడతారమ్మా. సరే నువ్వే, నువ్వు ఉన్నావుగా, నన్ను తీసుకెళ్ళవే ప్లీజ్. వద్దమ్మా, తాత ఎప్పుడైనా తీరానికి వస్తూ ఉంటాడు, అప్పుడు చూపిస్తానన్నానుగా. నువ్వు చెప్తూ ఉంటే వెళ్ళి చూడాలనిపిస్తుంది. వద్దమ్మాయి గారు, నా మాట వినండి. ఏరా సినిగాడు ఇంకా రాలేదేంట్రా? అదిగో ఆ మాటలోనే వచ్చేసాడు. ఏంట్రా ఈ రోజు ఏదో చాలా హుషారుగా ఉన్నట్టున్నావు. వాళ్ళ తిప్పులాడి బర్త్డే రా. హ్యాపీ బర్త్డే టు యూ. తిప్పులాడి తిప్పులాడి హ్యాపీ బర్త్డే టు యూ. తిప్పులాడి తిప్పులాడి. నోర్మైండ్రా. సంవత్సరం ఆవిడ పుట్టినరోజు వస్తూనే ఉంది. మేము నీకు చెప్తూనే ఉన్నాం. నువ్వు మాత్రం ఐ లవ్ యూ చెప్పలేకపోతున్నావురా. రే శ్రీను, త్రిపుర సుందరి నీకు దూర బంధువు అన్నాడు కదరా, నిజమేనా? అవునరా, కానీ తన ఎదురుగా వచ్చిందంటే నా గుండెల్లో దడొచ్చేస్తుంది. నోటి నుండి ఒక్క మాట కూడా రాదు. ఇలా మూగవాళ్ళ ఎంతకాలం రోధిస్తావురా? అదే ఆలోచిస్తున్నాను రా. ఆలోచిస్తూ కూర్చుంటే ఏది అర్థం కాదు గాని ఓ పంచి ఏంటి, వెళ్ళి ఓ పువ్వు ఇచ్చి ఐ లవ్ యూ చెప్పేరా. ఏమైనా తిడితే పాడు. భయంగా ఉందిరా. రే మనం మగాళ్ళం రా, మనకు భయం ఏంటి? ఆ వచ్చే అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పేమంటావా? ఏమైనా నువ్వు డేరు పడతానురా. రే వెళ్ళరా, వెళ్ళు. ఏమండి 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 ఒక్క నిమిషం అండి. ఎప్పుడో మీకు విషయం చెప్పాలనుకుంటున్నానండి. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. ఐ లవ్ యూ అండి. ఐ లవ్ యూ అండి. నాకు చెప్పే ధైర్యం లేదు కానీ నాకు ఐ లవ్ యూ చెప్తావా? ఏరా, వాళ్ళ అమ్మనే గానీ వాళ్ళ అమ్మాయిని ఎప్పుడు చూడలేదా? దోలు తీరిందా? ఏ బి సి డి, ఏ బి సి డి, ఏ బి సి డి, ఏ బి సి డి. రండి రండి, ఏంటి మాలంకొచ్చారు? ఇలా రావాలనిపించింది, వచ్చాం అంతే. ఏ రాకూడదా? గొప్పింటి బిడ్డలు, ఈ వాతావరణం సరిపడదేమో అని. లేదండి, ఈ పరిసరాలంటే చాలా ఇష్టం. ఈ టీచరం వచ్చాక ఈ ప్రాంతం అంతా బలి మారిపోయిందమ్మా. అసలు బడికే పంపనన్న పల్లె జనాలకి మంచి మాటలు చెప్పి ఎంతమంది చదువు చెప్తున్నారు. మీలాంటి సిన్సియర్ టీచర్స్ ఉంటే పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ పల్లె జనాల్లో అవగాహన లోపం చాలా ఉంది. ఓపిగ్గా వీళ్ళని కన్విన్స్ చేస్తే దేనికైనా ముందుకొస్తారు. మీరు ఒకసారి వీలు చూసుకొని మా ఇంటికి రావాలి. తప్పకుండా. అమ్మాయి గారు, నాకు లంకలో వస్తున్న పని ఉంది, చూసుకుని వచ్చేస్తాను. మిమ్మల్ని రేవులో దింపెళ్తాను. ఏం అక్కర్లేదు, నువ్వు వెళ్ళు. వస్తానంటున్నాను కదా అమ్మాయి గారు. నేను వెళ్ళమన్నానా? వెళ్ళొస్తాను. అలాగేనండి. రారా, టైం అయినదే. అదే పేషెంట్లు వచ్చా ఉంటారా? చూసించాలే రావాయ్.
కలెక్షన్ రాకపోని చెప్తాను ఈ సంగతి. నువ్వేంటే? నువ్వు లేదు నేను లేదు పా. సన్నే ఓవర్ యాక్షన్ లో కొంచెం తగ్గించు. ఏంటి పేషెంట్లో అదే ఎంతమంది ఉన్నారంటే? మన అప్పలకొండ కదరా? దిస్ ఈస్ డాక్టర్ అప్పలకొండ. అదే ఏమయ్యా అప్పలకొండ? దిస్ ఈస్ డాక్టర్ అప్పలకొండ ఆర్ఎంపీ. 6 ఏళ్ళ అమ్మాయిల నుండి 60 ఏళ్ళ అమ్మమ్మల వరకు అరుపులు కేకలు లేకుండా 6 నిమిషాలు నయం. ఎనీ కేస్. ఒక్క ఇంజెక్షన్ 4 టాబ్లెట్స్ 25 రూపాయలు మాత్రమే. వెరీ చీప్. అయ్యో కడుపు నొప్పి. అయ్య బాబాయ్ ఈ అరుపులేకి ఎక్కడ? నువ్వా? ఏంటైంది? నొప్పి ఎక్కడ? కడుపులో రోగంతో పొడుస్తున్నట్టుంది. నేను చూసుకుంటాను. నువ్వేం కంగారు పడకో. అమ్మా ఎక్కడ చూడమనేది నా కడుపు. అదే కంగారు అంటేనా? ఒక్క ఇంజెక్షన్ 4 టాబ్లెట్స్ 25 రూపాయలు మాత్రమే. అసలు నొప్పులు ఎన్ని రకాలు నీకు తెలుసా? నాకే తెలియదు. నీకేం తెలుసా? ఇదిగా నొప్పి కుడి వైపు వస్తుందా ఎడవైపు వస్తుందా? కుడి వైపు. అబ్బా అయ్యో అబ్బా అమ్మా అయ్యో కరెక్ట్ గా చెప్పవయ్యా బాబు. ఎటు పక్క వస్తుంది? ఎడం వైపు వస్తుంది డాక్టర్ గారు. ఏమయ్యా అప్పలకొండ? నార్మల్ డాక్టర్ అప్పలకొండ ఆర్ఎంపీ. ఇందాకటి నుంచి చూస్తున్నాను వాడు నొప్పిరా దేవుడు అని మొత్తుకుంటుంటే వాడి పొట్ట నొక్కకుండా ఈ పొట్ట నొక్కుంటున్నావేంటి? సటాప్. డాక్టర్ నువ్వా నేనా? కడుపు కింద కుడి చేతి పక్క ఎడం చేతి పక్క నొప్పి వస్తే అది మహాప్రమాదం. అది నిర్ధారించుకోవడం కోసమే జుట్టు తీసుకుంటున్నాను. నన్ను కన్ఫ్యూజ్ చేయకురా బాబు. అర్థమైందా? ఒక ఇంజెక్షన్ 4 టాబ్లెట్స్ 25 రూపాయలు మాత్రమే. ఇదిగా నేను చెప్పేంత వరకు మాత్రలు ఇంజక్షన్ ఎవరు తీసుకోవడానికి వీల్లేదు. ఇదిగా బాబు నొప్పి ఎటు పక్క? కుడివైపే సార్. కుడివైపా? కన్ఫర్మ్? కన్ఫర్మ్? ఓకే నీకు ఆపరేషన్ లేకుండా పోయింది. బ్యాడ్ లక్. ఎక్కువసేపు ఇక్కడ ఉంటే వీడికి బ్యాడ్ లక్. పొత్తి కడుపు కుడివైపు కింద నొప్పి వస్తే అది 24 గంటలు నొప్పి ఉంటుంది. వెంటనే మన పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళండి. అంతేగాని ఇలాంటి బుడబుక్కల డాక్టర్ చూపించండి. నువ్వు చేసిన ఈ నేరానికి వద్దే నాకు ఏ శిక్ష వేయకే. నేను ఎంబీబీఎస్ డాక్టర్ అని చెప్పి నేను పెళ్లి చేసుకుని తప్పైపోయింది. మరి కలెక్షన్ పోయింది కదరా. కోపడికే ఇంజక్షన్లు బిల్లలు ఎవరికొరికి ఇచ్చేసి 25+25 50 పట్టుకుని ఇంటికి వస్తానే. పట్టుకునేరా లేకపోతే నీ కళ్ళు ప్లేట్ చేస్తాను. కర్మ కర్మ. హాయ్ వ్యూవర్స్. విండ్ చైమ్స్ అంటే మ్రోగే చిరుగంటలు. ఇవి ఇంట్లో పెట్టుకుంటే మనిషికి అదృష్టం మారుతుందా? అసలు నిజంగా ఇవి అదృష్టాన్ని కలుగజేస్తాయా? అదృష్టాన్ని తెచ్చిపెట్టే వస్తువులు అంటూ కొన్ని ఉంటాయంటే మీరు నమ్ముతారా? అసలు ఇవి నిజంగానే మన జీవితంపై ప్రభావం చూపుతాయా? ఎందుకు ఈ విండ్ చైమ్స్ అదృష్టానికి సంకేతంగా భావిస్తారు? ఇది నిజమేనా లేక కేవలం అపోహేనా? ఈ విండ్ చైమ్స్ని సరైన స్థానంలో ఉంచడం ద్వారా అదృష్టాన్ని ఎలా పొందవచ్చు? మీ గదిలో దీనిని ఉంచుకోవడం ద్వారా మీ తలరాతని ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. అసలు ఈ విండ్ చైమ్స్ మనిషి అదృష్టాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకునే ముందు అన్వీల్ ఫ్యాక్ట్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన జీవితం అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది. కొన్ని వస్తువులు మనకి ఆనందాన్ని కలిగిస్తే మరికొన్ని దుఃఖాన్ని కలిగిస్తాయి. అలాంటి వాటిల్లో ఈ విండ్ చైమ్స్ ఒకటి. ఫెంగ్ చూయి ప్రకారం విండ్ చైమ్స్లో ఉన్న రాడ్ల సంఖ్య కూడా పరిగణంలోకి తీసుకోవాలి. రాడ్ల సంఖ్య 5 ఉంటే ఆరోగ్యానికి, 7 ఉంటే అదృష్టాన్ని తెస్తుందట. ఇవే కాకుండా 6, 7, 8, 9 సంఖ్యల్లో ఉన్న రాడ్లు ఉన్న విండ్ చైమ్స్ కూడా అదృష్టానికి సంకేతం. ఎవరి కుటుంబంలో అయినా కుటుంబ కలహాలు ఉంటే ఆ కుటుంబంలో వెంటనే 2 లేదా 3 రాడ్ల గల విండ్ చైమ్స్ని కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అయితే వీటిని ఎక్కడ వేలాడదీయాలో తెలుసా? అసలైతే వీటిని ఇంటి గుమ్మంలో వేలాడదీయాలి. ఒకవేళ ఇంటి లోపల పెట్టుకుంటే కనుక ఆ ప్రదేశానికి ఎక్కువ గాలి, వెలుతురు తగిలేలా చూసుకోవాలి. దీని వలన గాలి వేసినప్పుడు వీటికున్న చిరుగంటలు మోగుతాయి.
మీరు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్నారా? అయితే వీటిని ఆఫీస్లో లేదా ఇంట్లో 3 ద్వారాల కూడలిలో పెట్టుకుంటే ఎటువంటి వ్యాధులు ఉండవు. 6 రాడ్లున్న విండ్ చైమ్స్ మన ఇంట్లో పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీని తరిమివేసి ఆ ప్రదేశాన్ని పాజిటివ్ ఎనర్జీతో నింపుతుంది. ఇది విరిగినా లేదా దీనిలో నుండి వచ్చే శబ్దం తేడా అనిపించినా విండ్ చైమ్స్ని వెంటనే తీసేయాలి. ఫెంగ్ షూయ్ ప్రకారం పాడైన విండ్ చైమ్స్ మంచి కంటే చెడుని కలిగిస్తాయి. అందువల్ల ఏ మాత్రం తేడా కనిపించినా దీనిని వెంటనే ఇంట్లో నుంచి తీసి పారేయాలి. సో ఈ విండ్ చైమ్స్ యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వాళ్లకు ముద్ద దిగదు. మనం వాటర్ తాగినట్లు వాళ్ళు పాము విషం త్రాగుతారు. ఎందుకలా అంటే మా వంశ ఆచారం, మేము చిన్నతనం నుండి విషం తింటున్నాము, త్రాగుతున్నాము అంటూ చెప్పుకొస్తారట అక్కడ మనుషులు. వామ్మో, వీళ్ళు